హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ్, ఆర్పిఎస్ఎఫ్ ఇండియన్ రైల్వేస్. ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ 2024కు సంబంధించి ఆ షార్ట్ నోటీస్ ను ఎంప్లాయ్మెంట్ న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 15వ తారీఖు నుండి కూడా స్టార్ట్ అవబోతుంది. అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనం కనుక చూసుకున్నట్లయితే 4660 వేకెన్సీస్ అని అనౌన్స్ చేశారు. మరి ఈ వేకెన్సీస్ ఏమన్నా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ఆ తర్వాత మనకి ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి అంటే ఈ 4660 వేకెన్సీస్ లో కేవలం ఆర్పిఎస్ఎఫ్ కు మాత్రమే ఎన్ని వేకెన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంది అని ఈ మూడు విషయాల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ మరియు ప్రిపరేషన్ కోసం. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ డైరెక్టివ్ 65 లో కనుక చూసుకున్నట్లయితే మనకి 2000 కానిస్టేబుల్ వేకెన్సీస్, 250 ఎస్ఐ వేకెన్సీస్ అని మనకి రైల్వే బోర్డు అని తెలియజేసింది జనవరి నెలలోనే. అయితే మనకి జనవరి మంత్ లోనే మనకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అయితే ఏం జరిగిందంటే మనకి 2250 వేకెన్సీస్ మాత్రం రిలీజ్ చేస్తే మనకి స్ట్రెంత్ అనేది సరిపోదు. అదేవిధంగా ఆర్పిఎస్ఎఫ్ నుండి ఆర్పిఎఫ్ లో ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి. 2018లో నోటిఫికేషన్ వచ్చింది, ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. ఎందుకంటే మనకి ఫోర్స్ కి స్ట్రెంత్ అనేది అవసరం కాబట్టి. ఆర్పిఎఫ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైల్వే బోర్డును కోరినప్పుడు, రైల్వే బోర్డుకి ఈ విషయం తెలియజేసినప్పుడు ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేసింది. అంటే టోటల్ గా 4660 వేకెన్సీస్ గా మనకి పబ్లిష్ చేయడం జరిగింది. షార్ట్ నోటీస్ అనేది మనకి ఇంకా డీటెయిల్డ్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఆ నోటిఫికేషన్ కూడా మనకు తొందరలో రిలీజ్ అవుతుంది, మన ఆన్లైన్ స్టార్ట్ అయ్యే ముందు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ లో ఫుల్ డీటెయిల్స్ మనం చూడొచ్చు. జోన్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని, ఆర్పిఎస్ఎఫ్ కి ఎన్ని, గ్రూప్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని, క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని అనే డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. ఈ విధంగా మనకి ఒక ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే ఇటు ఆర్పిఎఫ్ మరియు ఆర్ఆర్బి రెండింటి మధ్య కమ్యూనికేషన్ బట్టి నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మిగిలిన రైల్వేలో ఏ నోటిఫికేషన్ రావాలన్నా సరే మనకి ఆర్ఆర్బి డిసైడ్ అయితే ఆర్ఆర్బి ఎప్పుడు కావాలంటే అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయవచ్చు. మన ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి మాత్రం ఆర్పిఎఫ్ తో కూడా చర్చించాల్సి ఉంది. అందువల్ల మనకి ఈ వేకెన్సీస్ అనేవి ఆర్ఆర్బి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంకా రిక్రూట్మెంట్ జరిగే టైంలో ఏ టైంలోనైనా సరే మనకి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు అని చెప్పేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ లోనే ఒక పాయింట్ అనేది మెన్షన్ చేస్తారు. దీన్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే ముందైతే మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోండి, 4660 వేకెన్సీస్ అని ఫిక్స్ అయ్యి మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది మీ ప్రిపరేషన్ అనేది. ఆ ఫ్యూచర్ లో అంటే రిక్రూట్మెంట్ జరిగే టైంలో ఎప్పుడైనా సరే వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయితే ఇంకా మీకు ఈజీ అవుతుంది. కాబట్టి మీరు ముందైతే మెంటల్ గా ఫిక్స్ అయిపోండి 4660 అని. ఇంకా వేకెన్సీస్ ఏమైనా ఇంక్రీజ్ అయితే ఇంకా హ్యాపీ. వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఫ్యూచర్ రిటైర్మెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రిక్రూట్మెంట్ టైంలో ఎప్పుడైనా సరే వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మీరైతే మైండ్ లో మాత్రం 4660 వేకెన్సీస్ అని మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 15వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 14వ తారీఖు. తర్వాత మరి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు మనకి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇంకా ఆనందించదగ్గాల్సిన విషయం ఏంటంటే మనకి ఆర్ఆర్బి ఫస్ట్ టైం రైల్వే హిస్టరీలో ఫస్ట్ టైం మనకి క్యాలెండర్ రిలీజ్ చేసింది. ప్రతి సంవత్సరం కూడా మనకి ఆర్ఆర్బి నుండి రైల్వే నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి మనకి రైల్వే క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం చాలా హ్యాపీ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఎగ్జామ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తుంది. మనకి ఎగ్జామ్ ఎప్పుడు కూడా ముందుగానే తెలిసిపోతుంది. కాబట్టి మనకి ఆర్పిఎఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిమం 2 months అయితే టైం ఉంటుంది కంపల్సరీ. ఈ 2 months అంటే మనకి మేలో ఈ అప్లికేషన్ డేట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది కంప్లీట్ అయిపోతే జూన్ జూలై ఈ 2 months కూడా మనకి టైం ఉంటుంది. మాక్సిమం ఎగ్జామ్ అనేది ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లో కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉండి ఉంటారు, ఎప్పటి నుండి కూడా ఆర్పిఎఫ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండి ఉంటారు. ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయండి, సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. మనకి ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మనకి ఆ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఆ షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆల్ ఇండియా లెవెల్లో కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు. ఎగ్జామ్ కూడా మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కూడా షిఫ్ట్ వైజ్ గా జరుగుతుంది కాబట్టి ఆల్ ఇండియా లెవెల్లో మనకి నెల నుండి 2 నెలలు కూడా ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది షిఫ్ట్ వైజ్ గా. ఎందుకంటే మనకి కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు కాబట్టి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా ఎగ్జామ్ జరుగుతుంది. 3 షిఫ్ట్ల వరకు కూడా ఎగ్జామ్ జరుగుతుంది. ఇంకా ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలనుకుంటే 1 month లోనే ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఆ తర్వాత మనకి ఎంత ముందుతో పోల్చుకుంటే రిక్రూట్మెంట్ అనేది ఫాస్ట్ గానే జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం ఎగ్జామినేషన్ సంబంధించి. మీరైతే కొంచెం ఫాస్ట్ గానే ఉండండి. రిక్రూట్మెంట్ సంబంధించిన అప్డేట్స్ మరియు మన ప్రిపరేషన్ సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇవి మీ ప్రిపరేషన్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అదే విధంగా మనకి 4660 వేకెన్సీస్ లో కేవలం ఆర్పిఎస్ఎఫ్ కు మాత్రమే ఎన్ని వేకెన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా ఆర్పిఎస్ఎఫ్ నే టార్గెట్, ఆర్పిఎస్ఎఫ్ నే గోల్ గా చేసుకుని ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు.
వీళ్ళకి సంబంధించి కేవలం ఆర్పిఎస్ఎఫ్ మాత్రమే ఎన్ని వేకెన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది ఓన్లీ అబ్బాయిలు అంటే మేల్స్కి మాత్రమే ఉంటుంది. ఆర్పిఎస్ఎఫ్ అనేది ఫీమేల్స్ నాట్ ఎలిజిబుల్ కాబట్టి ఆర్పిఎఫ్తో కంపేర్ చేస్తే ఆర్పిఎస్ఎఫ్కు మాత్రం కొంచెం కట్ ఆఫ్ అనేది దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. మరి కేవలం ఆర్పిఎస్ఎఫ్కు మాత్రం ఎన్ని వేకెన్సీస్ రావచ్చు, మన దగ్గర ఉన్న డేటాను బట్టి కేవలం ఆర్పిఎస్ఎఫ్ మాత్రం ఎన్ని వేకెన్సీస్ రావచ్చో ఇప్పుడు చూద్దాం. మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించి అప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. దానిలో భాగంగానే మనకి ఆర్పిఎస్ఎఫ్ నుండి ఆర్పిఎఫ్లో ట్రాన్స్ఫర్స్ జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా మేల్కోండి, ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ తొందరలోనే ఉందని మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను గత 5-6 నెలల నుండి కూడా. దీనిలో భాగంగా మనకి డిసెంబర్లో కూడా ఒక వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. ఆర్పిఎస్ఎఫ్ నుండి ఆర్పిఎఫ్లోకి ఎస్ఐ ట్రాన్స్ఫర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ కానిస్టేబుల్కి సంబంధించి లిస్ట్ కూడా రావాల్సి ఉంది. అది కూడా వస్తుందని చెప్పాను. ఆ టైంలో మనకి డైరెక్ట్ 65 కూడా రిలీజ్ చేశారు. అయితే మనకి ఇప్పుడు టోటల్గా ఇప్పుడు ఆర్పిఎస్ఎఫ్ నుండి ఆర్పిఎఫ్లోకి ఎంతమంది ట్రాన్స్ఫర్ అవుతారో దానిని బేస్ చేసుకుని మనకి ఈ నోటిఫికేషన్లో మనకి ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ అనేవి డిసైడ్ అవుతాయి. దాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉండొచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2018 ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ అనేవి కేవలం 666 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో అంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి 2024 ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్లో ఈ ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ అనేవి అప్పటికంటే ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ఆర్పిఎస్ఎఫ్ టు ఆర్పిఎఫ్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్లో మనకి ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. దానికి సంబంధించిన ఆల్ ఇండియా అన్ని జోన్స్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఈ ట్రాన్స్ఫర్కి సంబంధించిన లిస్ట్ కూడా మనకి ఫిబ్రవరి 5వ తారీఖునే రావడం జరిగింది. అదే రోజు మీకు కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను. ఎవరైతే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రాదు, ఆర్ఆర్బీ క్యాలెండర్లో మెన్షన్ చేయలేదు అని కంగారు పడుతున్నారో మీరైతే ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఉంది, మీరైతే మీ ప్రిపరేషన్ మీదే ఫోకస్ చేయండి. నోటిఫికేషన్ తొందరలోనే ఉందని చెప్పేసి మీకు ఆ రోజే మీకు కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఆల్రెడీ ఆ ట్రాన్స్ఫర్ ప్రక్రియ ఆల్ ఇండియా అన్ని జోన్స్ సంబంధించి అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ నోటిఫికేషన్లో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ అనేవి 1000 నుండి 1500 వరకు కూడా ఈ 4660 వేకెన్సీస్లో 1000 నుండి 1500 వరకు కూడా ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఇంకా అంతేకాకుండా ఈ వేకెన్సీస్ను ఇంకా పెంచి అంటే ఆర్పిఎస్ఎఫ్ నుండి ఆర్పిఎఫ్ ట్రాన్స్ఫర్స్ మొత్తం కూడా ఈ నోటిఫికేషన్లో కంప్లీట్ చేయాలనుకుంటే మాత్రం ఈ 4660 వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేసి రిక్రూట్మెంట్ టైంలో ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ మొత్తం కూడా ఇప్పుడే కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకే మీకు ముందుగానే చెప్తున్నాను, మీరు అయితే మెంటల్గా ఫిక్స్ అయిపోండి. 4660 వేకెన్సీస్ అనే మెంటల్గా ఫిక్స్ అయ్యి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది మీ ప్రిపరేషన్ అనేది. రేపు ఫ్యూచర్లో రిక్రూట్మెంట్ టైంలో వేకెన్సీస్ ఇంక్రీజ్ అయితే కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడే హార్డ్గా ప్రిపేర్ అయితే 4660 వేకెన్సీస్ అనే ప్రిపేర్ అయితే వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినప్పుడు మీకు జాబ్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందువలన ఏంటంటే మీ ప్రిపరేషన్ కొంచెం హార్డ్గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ రిక్రూట్మెంట్లోనే ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయాలనుకుంటే మాత్రం మరి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. లేదనుకుంటే ఇప్పుడు కొంతమందిని పంపి నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ఇంకా కొంతమందిని పంపించాలనుకుంటే మాత్రం మరి వేకెన్సీస్ అనేవి సుమారుగా ఒక 1000 నుండి 1500 వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ అయితే కంపల్సరీ ఎక్కువే ఉంటాయి ఈ నోటిఫికేషన్లో. మనకి ఎక్కువ వేకెన్సీస్ అంటే ఆర్పిఎఫ్ కంటే కూడా ఎక్కువ వేకెన్సీస్ ఉండవు. ఏ నోటిఫికేషన్లో అయినా సరే ఆర్పిఎఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. మరి 2018 కంటే కూడా ఎక్కువ అయితే వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్లో మనం చూడవచ్చు. సుమారుగా ఒక 1000 నుండి 1500 వరకు కూడా మనం ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ సంఖ్య కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు, కానీ 1000కి పైనే మాత్రం ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ అయితే కంపల్సరీ ఉంటాయి ఈ నోటిఫికేషన్లో మాత్రం. ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. మీరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఇంకా అదేవిధంగా మీ ప్రిపరేషన్కి సంబంధించి ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ మరియు మీ ఫిజికల్ ప్రాక్టీస్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాము. మీరు డైలీ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.